హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నేనైతే కొన్ని కాటన్ శారీస్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఏఎస్ నగర్ వెళ్ళాను సఖీ షోరూమ్కి. సో అక్కడైతే చాలా శారీస్ అయితే తీసుకున్నామండి. చాలా మటుకు సమ్మర్లో చాలామంది కాటన్ శారీసే కట్టుకుంటూ ఉంటారు కదా, ఎందుకంటే వేరే ఏ శారీస్ కట్టుకున్నా కొంచెం కంఫర్టబుల్ ఉండదు. సో కాటన్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో కొన్ని శారీస్ అయితే నేను మీతో షేర్ చేస్తానండి. చాలా బాగున్నాయి తీసుకున్న శారీస్ అయితే, బాగా నచ్చాయి. కొన్నిటికేమో బ్లౌజులు వచ్చాయి, కొన్నిటికేమో రాలేదు. చూపిస్తాను ఇప్పుడు. ఏంటి ఆ శారీస్ ఎలా ఉన్నాయనేది మీతో ఇప్పుడు షేర్ చేస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఇలా ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంది కదండి. ఫ్లోరల్లో చాలా బాగా నచ్చింది. క్రీమ్ కలర్ పైన పింక్ కలర్ ఫ్లవర్స్ అండ్ బార్డర్ వచ్చేసి కూడా ఇట్లా పింక్ కలర్ ఇచ్చారు. చాలా బాగుందండి. ఇలా వీటికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. పింక్లో ప్లెయిన్ బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉందట. కాటన్ చాలామంది ఇష్టపడతారు కదా, నాకు కూడా చాలా ఇష్టము. దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. పళ్ళు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. శారీ అంతా ఇలా ఉంది. ఇలా చాలా బాగా నచ్చిందండి. కంఫర్టబుల్ ఉంది. దీనికి బ్లౌజ్ రాలేదండి. సో ప్లెయిన్ బ్లౌజ్ అంటే మనము రూబీ క్లాత్ అలా తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కలర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది కూడా చాలా బాగుంది. కొన్నేమో లైట్ కలర్స్ తీసుకున్నాము, కొన్నేమో డార్క్ కలర్స్ తీసుకున్నాము. శారీ ఇలా ఉంది. దీనికి వచ్చేసి కొంచెం జెరీ బార్డర్ వచ్చిందనమాట. ఇలా పింక్ కలర్ అంటే థిక్ పింక్ ఉంటుంది కదండి, బాక్స్ లాగా ఇచ్చారు డిజైన్. శారీ మొత్తం లైన్స్ ఉంది, చూపిస్తాను. దీని ప్రైస్ చెప్పలేదు కదా, ఒక్క నిమిషం ఉంది. 745 పడిందండి ఈ శారీ ప్రైస్. 745. ఇది బాగా నచ్చింది. ఈ శారీ ప్రైస్ వచ్చి 1195 పడిందండి. ఇది లైన్స్ వచ్చింది. శారీ అంతా ఇలా లైన్స్ వచ్చింది. పైన కింది సైడు 2 సైడ్స్ బార్డర్ ఉంది. ఇక్కడ ఏంటంటే పైన సైడ్ అయితే చిన్నగా ఇచ్చారు బార్డర్, కింది సైడ్ ఏమో కొంచెం పెద్దగా ఉంది. ఈ బార్డర్లో వచ్చేసి బ్లూ కలర్ పింక్ కలర్ ఉంది. చాలా బాగా అనిపించింది. ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చిందో రాలేదో చూస్తాను. పళ్ళు అయితే ఇలా ఉందండి. బాగా అనిపించింది కదా పళ్ళు. ఇలా ఉంది పళ్ళు. బ్లౌజ్ ఇలా ఇచ్చారు, డాట్స్ ఇచ్చారు. ఇదైనా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. డాట్స్ అనేవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇదైనా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. లేకపోతే ఇందులో పింక్ కలర్ ఉంది కదా ఈ బాక్సులలో, సో ఈ కలర్ అయినా కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఏదైనా బాగానే ఉంటుంది. ఎక్కువ ఫ్లవర్స్ ఎక్కువ లేదు కాబట్టి చిన్నగా ఇచ్చారు కదా బ్లౌజ్లో, సో అది స్టిచ్చింగ్ చేయించుకున్నా ఏం కాదు, బాగుంటుంది. వేసుకొని చూపిస్తాను. ఇలా ఉందన్నమాట. ఇది కూడా బిస్కెట్ కలర్ అంటారు కదండి, బిస్కెట్ కలర్ పింక్ కలర్. లైట్స్లలోనేమో పింక్ లైట్ కలర్ వచ్చింది, బార్డర్కి వచ్చేసరికి డార్క్ కలర్ వచ్చేసింది. బాగుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇలా ఇది కూడా చాలా బాగుంది. డార్క్ కలర్స్ అయితే చాలా బాగుంటాయండి. మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ పోవు. లైట్ కలర్స్ ఏమైతే అంటే కొంచెం కొన్ని రోజులు వాష్ చేయగానే అవి కొంచెం అంత నచ్చదు నాకు, మరీ లైట్ కలర్స్. నేను ఎక్కువ డార్క్ కలర్సే ఇష్టపడతాను. ఇలా ఉంది కలర్. ఇందులో బాటిల్ గ్రీన్ కలరు, తర్వాత ప్యారెట్ గ్రీన్ కలర్, 2 కలర్స్ ఉన్నాయి. మధ్యలో యాష్, లైట్ యాష్ లాగా ఉంది. బాగుంది. ఈ సారీ కూడా చాలా బాగుంది. దీనికి బార్డర్ వచ్చేసి ఇట్లా
చెక్సే లైన్స్ లాగా ఇచ్చారు. ఎక్కువ ఒకటేమో డార్క్, ఒకటేమో కొంచెం లైట్. ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుందండి. దీనికి పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను. వావ్, పళ్ళు అయితే సూపర్ ఉందండి. ఇలా ఇచ్చారు పళ్ళు, చాలా బాగుంది పళ్ళు. ఇలాంటి కలర్స్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. బ్లౌజ్ అనేది మంచిగా స్టిచ్చింగ్ చేయించుకోవాలి, కానీ చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ రాలేదండి. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 895 పడింది. అక్కడైతే చాలా కలెక్షన్ ఉందండి. అంటే సమ్మర్ కాబట్టి ఏ షాపింగ్ మాల్లోనైనా కాటన్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కాటన్ ఇష్టపడతారు కదా సమ్మర్లో. మనము మంచిగా కాటన్ కలెక్షన్, మంచి మంచి శారీస్ తీసుకోవాలి అంటే ఇలా సమ్మర్లో తీసుకున్నాం అనుకోండి, మనకు నంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. ఉత్తప్పుడు కూడా మనం తీసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ వెరైటీస్ ఉంటాయో లేదో నాకు తెలియదు. బట్ సమ్మర్లో మాత్రము చాలా కలెక్షన్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఈ శారీ ఇలా ఉంది, బాగా నచ్చింది ఈ శారీ. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ. ఎంత క్లాత్ చూస్తే ఎలా ఉంది చూడండి. ఇట్లా కట్టుకుంటే ఎలా అంటే మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది అనమాట ఇలాంటి శారీస్. శారీ అంతా ఇలా ఉంది. నెక్స్ట్ ఈ శారీ, దీనికి మెహిందీ అంటే పెసర్రంగు కలర్, మెహిందీ కాదు ఇది పెసర్రంగు కలర్ అండి, లైట్ పెసర్రంగు కలర్ పళ్ళు ఇచ్చారు. తర్వాత బార్డర్లో ఇలా వైట్ డిజైన్ ఇలా ఇచ్చారు. జెరీ కూడా కాదు, ఇది వైట్ లైట్గా ఉంది. ఏంటో ఇది అర్థం కావట్లేదు నాకు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మధ్యలో మొత్తము ఇట్లా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి. ఇలా ఈ కలర్కి ఇట్లా వైట్ కలర్ ఎంత బాగా ఎలివేట్ అవుతుంది కదా, చాలా సూపర్గా అనిపించింది. పళ్ళు వచ్చేసి ఇదనమాట పెసర రంగు కలరు. శారీ మొత్తము చూపిస్తాను. శారీ మొత్తం ఇలానే ఉంది. ఇలా చాలా బాగుంది, మస్తు కలర్ అయితే, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో బ్లౌజ్ రాలేదండి. సో దీంట్లో ఈ కలర్లో మనము ప్లెయిన్ క్లాత్ స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది. అంటే నార్మల్గా ఏదన్నా డిజైనర్ బ్లౌజ్ లాంటిది కూడా పేరప్ చేసుకోవచ్చు, అట్లయినా బాగానే ఉంటుంది. ఇట్లా మనం ప్లెయిన్గా క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది. దీని ప్రైస్ చెప్పాను, 1095 పడిందండి ఇది. కానీ 1095కి ఎంత బాగుంది కదా చీర, చాలా నచ్చింది. ఇంకా ఎక్కువ రేటు పడినట్టు అనిపించింది నాకు, ఎక్కువ రేటు పెట్టినట్టుగా ఉంది చీర. 1095 కంటే ఇంకెక్కువ ప్రైస్ పెట్టినట్టుగా ఉంది కదా శారీ, నాకు అలా అనిపించింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్, ఇది కూడా చాలా బాగా నచ్చిందండి, చూపిస్తాను. అంటే ఏదైనా కానీ మనము సెలెక్షన్ చేసుకొని నచ్చితేనే కదా తీసుకుంటాము. నేను ఫోటో చూపిస్తాను. ఇలా ఉంది, అది బ్లౌజ్ పీస్, ఇది ఇలా ఉంది. ఇలా చూపిస్తాను. శారీ అయితే ఇలా ఉంది. దీనికి మెరూన్ అండ్ మెరూన్ లైన్స్ వచ్చాయండి. కిందికేమో బార్డర్లో కొంచెం డాట్స్ లాగిచ్చి పైనకి చిన్న డిజైన్ లాగా ఇచ్చారు, ఇంత డాట్స్ లాగా ఉంది. ఇలా చెక్స్ లాగా ఇట్లా ఉంటుంది కదా, ఆ చెక్స్ లాగా ఉంది. బాగుంది శారీ. అంటే ఏదైనా కానీ మనము దాని బ్లౌజ్ స్టిచ్చింగ్ మంచిగా చేయించుకున్నాం అనుకోండి, బాగా కనిపిస్తుంది బ్లౌజ్. శారీ ఎలా ఉంటుందో బ్లౌజ్తోనే లుక్ బాగా వస్తుంది. బ్లౌజ్ మనం మంచిగా స్టిచ్చింగ్ చేయించుకున్నాం అనుకోండి, సూపర్ అనిపిస్తుంది. దీని పళ్ళు చూపిస్తాను. పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి. ఇలా ఉంది పళ్ళు వచ్చేసి. ఈ కలర్కి మెరూన్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా ఉంది, లైన్స్ ఇచ్చి ఇలా ఇచ్చారు, మధ్యలో రౌండ్ బాల్స్ అన్నమాట, మళ్ళీ లైన్స్ ఇచ్చారు, మళ్ళీ డాట్స్ అన్నమాట. బాగుంది. దీనికి బ్లౌజ్ ప్రైస్ చెప్తాను ఎంతనో. ఇక్కడ ఉంది, 695 పడింది.
ఈ ప్రైస్కి ఈ శారీస్ చాలా బాగా వచ్చినాయండి. అంటే ఇంకా ప్రైస్ ఇంకెక్కువ శారీస్ లాగా అనిపిస్తున్నాయి. అంటే మనం 695 కాకుండా ఇంకెక్కువ పడుతుందేమో అన్నట్టుగా ఉన్నాయి శారీస్. 695. దీని బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది బ్లౌజు, ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టించి స్టిచ్చింగ్ చేయించుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇలా నాకు బాగా నచ్చింది ఈ బ్లౌజ్ పీస్. సో మొత్తం మెరూన్ కలర్, అంటే కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కట్టుకోగానే లుక్ అనేది మంచిగా వస్తుంది. ఇంకా దానికి బ్లౌజ్ మనం మంచిగా స్టిచ్చింగ్ చేయించుకున్నాం అనుకోండి, ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లైట్ కలర్ అండి. లైట్ కలర్ పైన బాటిల్ గ్రీన్ కలర్ డాట్స్ ఇచ్చారు. ఇలా ఉంది. కిందికేమో బ్రింజాల్ కలర్ బార్డర్ బాగా ఎలివేట్ అవుతుంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఇలా ఉందన్నమాట శారీ. కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. దీంట్లో కూడా బ్లౌజ్ రాలేదు. నేను ఈ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటాను. చాలా బాగా నచ్చింది. శారీ మొత్తం ఇలా చిన్న బూటీస్ అనేది ఇలా ఇచ్చారు. పైనకి కిందికి చిన్న బార్డర్, పైనకి కూడా చిన్న బార్డర్ ఇచ్చారు. బ్రింజాల్ కలర్, కిందికి కూడా చిన్న బార్డర్ ఇచ్చారు. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. ఈ గ్రీన్ కలర్ బ్రింజాల్ కలర్ చాలా బాగుంది కదా. ఇలా పళ్ళు కూడా ఇటు సైడ్ ఇలా ఉంది. ఇంకొక సైడ్ చూపిస్తాను. ఇలా పళ్ళు ఇలా ఉంది. చాలా బాగా నచ్చిందండి. ఇట్లాంటి కట్టుకుంటే లుక్కే వేరుంటుందండి. కాటన్ చాలా అఫీషియల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సమ్మర్లో మనము బయటికి వెళ్తాం కదా, ఈ కాటన్ శారీస్ మనం వేర్ చేసామనుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉండదు. మామూలుగా ఇట్లా పార్టీ వేర్ శారీస్, అవి ఇవి సిల్క్ శారీస్ అలాంటివి కట్టుకొని బయటికి వెళ్తే ఎండకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ శారీస్ ఎవరైనా కట్టుకోవచ్చు, పెద్దవాళ్ళకు కూడా బాగుంటాయి కొన్ని శారీస్ అయితే. ఇందులో చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చిందండి. సో ఇందులో బ్లౌజ్ రాలేదు. దీని ప్రైస్ వచ్చేసి 495 పడిందండి. 495 అంటే మంచి రీజనబుల్ ప్రైజ్ అనిపించింది నాకు. చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ కూడా చాలా బాగా నచ్చిందండి. బిస్కెట్ కలర్, దీనికి చెక్స్ ఇచ్చారు. శారీ ఇలా ఉంది. బార్డర్ సైడ్ చూపిస్తాను. ఇలా అన్నమాట. బిస్కెట్ కలర్లో చెక్స్ ఇచ్చారు. చిన్న చెక్స్ ఇచ్చి ఇలా టెంపుల్ డిజైన్ ఇచ్చి కిందికేమో నేవీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు. సో మళ్ళీ ఒక లైన్ ఏమో బిస్కెట్ కలర్ అంటే గోల్డ్ కలర్, కొంచెం జరీలాగా ఉంది. జరీలాగా గోల్డ్ కలర్ లైన్ ఇచ్చారు. టెంపుల్ డిజైన్, నేవీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగా అనిపించిందండి. శారీ అయితే సూపర్ అనిపించింది. ఎంత అఫీషియల్గా ఉంటుందంటే ఇలాంటి శారీస్ కట్టుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, నాకైతే బాగా నచ్చింది. శారీ అంతా చూపిస్తాను. శారీ మొత్తం ఇలానేనండి. ఇలా చిన్న చెక్స్ ఇచ్చి కింది సైడ్ బార్డర్ ఇచ్చారు, పైన సైడ్ బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ బార్డర్ అన్నమాట, కింది సైడ్ పైన సైడ్. అండ్ కొంగు వచ్చేసి ఇలా ఉంది. పళ్ళు లైన్స్ ఇచ్చారు. ఇలా పళ్ళు వచ్చేసి లైన్స్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చిందా రాలేదా చూస్తాను. నిజంగా ఇలాంటి శారీస్ ఎలా ఉంటాయంటే నిజంగా చాలా బాగుంటాయండి. చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది. ఆఫీస్ వేర్కి కూడా మనం కట్టుకొని వెళ్ళొచ్చు, సమ్మర్లో బాగుంటుంది. ఇది బ్లౌజ్ రాలేదండి. సో ఈ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్తో మనం పేరప్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేయించుకొని. సో చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంత అంటే 1195 1195కి ఎంత మంచి శారీ, చాలా బాగా అనిపించింది నాకైతే. క్లాత్ చూస్తేనే చాలా సాఫ్ట్గా ఉందండి. ఏ శారీ చూసినా కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి శారీస్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా చాలా బాగుందండి, బాగా నచ్చింది. యాష్ కలర్
దీనిపైన పింక్ అండ్ వైట్ ఇలా లతల్లాగా ఇచ్చారు, మ్యాంగో డిజైన్ ఇచ్చారు, మళ్ళీ చిన్నగా ఫ్లవర్స్ లాగా గంధం కలర్ ఇలా అన్ని మిక్స్ అయి ఉన్నాయి. చాలా బాగుంది, బాగా ఎలివేట్ అవుతుంది. అంటే యాష్ కలర్ పైన ఈ ప్రింట్ అనేది ఇది బాగా ఎలివేట్ అవుతుంది. బార్డర్ వచ్చేసి కింద సైడ్ ఏమో ఇలా యాష్ కలర్ బార్డర్, తర్వాత పింక్ కలరు, మధ్యలో ఇలా చిన్న చిన్నగా డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది, సింపుల్గా చాలా బాగుంది. పైన కూడా సేమ్ అట్లానేనండి, కింది సైడ్ పైన సైడ్ 2 సైడ్స్కి బార్డర్ సేమ్ ఇచ్చారు. అండ్ దీని పళ్ళు వచ్చేసి మ్యాంగో డిజైన్ అండి, ఇలా ఇచ్చారు మొత్తము. చాలా బాగుంది. ఇటు సైడ్ ఏమో ఇలా ఉంది పళ్ళు. నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు, ఇంకా ఇలా ఇచ్చారు మ్యాంగో డిజైన్. చాలా బాగుందండి. దీనికి బ్లౌజ్ వచ్చిందా? కొన్నిటికి ఏంటంటే బ్లౌజులు బాగా రాకపోతే వేరే బ్లౌజులతో పేరప్ చేస్తేనే బాగుంటుందండి. ఇదే బ్లౌజ్ బాగుంటుంది. దీనికి బ్లౌజ్ రాలేదండి. దీనికి పింక్ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుంది, ఎవరికైనా కట్టుకోవచ్చు, బాగుంటుంది. పింక్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 495 పడిందండి. 495 పడింది. నాకైతే ప్రతిసారి చాలా బాగా నచ్చినాయి. ఇంకా కూడా అలా చాలా శారీస్ ఎన్ని నచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంకా ఎన్ని తీసుకుంటాం, ఇప్పటికీ ఎక్కువైపోయింది. సో చాలా నచ్చాయండి ఈ శారీస్ అయితే. మీకు ఎలా అనిపించాయి, నచ్చాయా ఈ శారీస్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా శారీస్ కలెక్షన్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇందులో మీకు ఏ శారీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.